హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డిటిఎస్ సిద్ధు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాజమండ్రి. నైట్ ఏంటంటే టెంట్లో నిద్రపోయాం కదా, టెంట్లో నిద్రపోయి పొద్దున్నే 5 గంటలకి బాగా చీకటిగా ఉండింది, అందుకని వీడియో తీయలేదు. 5 గంటలకు లేచేసి చూడండి, నా స్పెట్స్ బెండ్ అయిపోయి కింద పడిపోయి బెండ్ అయిపోయింది. క్రాస్ కొంచెం పట్టించుకోవద్దా. మారేడుమల్లికి వెళ్ళి రూమ్ తీసుకొని అప్పుడు చెప్తాను మ్యామ్ ప్లాన్ ఏందో, అప్పుడు ఆలోచించుకొని చెప్తాను. దగ్గర మారేడుమల్లికి ఇంకొక 20 to 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. టిఫిన్ వచ్చి 20 రూపాయలు ప్లేట్ ఇడ్లీ. ఇక్కడ 10 నిమిషాలు కూర్చొని బయలుదేరేస్తాం అనమాట. మారేడుమల్లిలో రూమ్ తీసుకొని నిద్రపోవాలి. నైట్ నిద్ర లేదు, 2 అయింది. 2 దాకా డ్రైవింగ్ చేస్తానే ఉన్నాం. 2 గంటలకు పడుకొని 5 గంటలకు లేచి మళ్ళీ ఇట్లా వచ్చాం అనమాట. రాదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నైట్ టెంట్ ఎక్స్పీరియన్స్ బాగుందా? నువ్వు పెట్టిన టార్చర్ తట్టుకోలేదు. నేనేం టార్చర్ పెట్టాను? నేను 2 గంటలకు కొనుక్కుంటే 5 గంటలు లేపేసి. నీకు ఎలా ఉంది? ఫస్ట్ టైం కదా టెంట్ ఎక్స్పీరియన్స్ పెట్రోల్ బంకుల్లో. ఎలా ఉంది? బాగుంది అంతకుమించి ఏం చెప్పలేదు. అదే నాకు టెంట్లో ముగ్గురం ఇరుక్కున్నాం అనమాట. నేను రాధా ఒకరి మొగాన ఒకరి మీద కాలు వేసుకున్నాం. మా బావ ముడుక్కో ఉన్నాడు. అసలు లేస్తాడో లేదో ఆడి పట్టుకోపోతాయని భయం వేసింది నాకు సమయంలో. నాకైతే మంచి వ్యూ వచ్చింది, అందుకే అది పనిగా వెహికల్ షాప్ మరి అయితే వీడియో తీస్తున్నా. ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. చెరువు, కొండలు సూపర్ ఉన్నాయి కదా అసలు. ఆ వ్యూ అసలు క్రేజీ ఉన్నాయి. ఇటువైపు కూడా ఎంత బాగున్నాయి. ఇప్పుడు ఆ కొండల మీదల్లో ఒక కొండ మీదకి మనం వెళ్ళబోతున్నాం. చాలా హైట్గా అయితే వెళ్ళబోతాం. అదా ఎలా ఉంది వ్యూవా? బాగుంది, సూపరా. నాకు ఇది చూస్తే ఏం గుర్తొస్తుంది సార్? దాల్ లేక్ గుర్తొస్తుంది, శ్రీనగర్లో. ఫ్రెండ్స్, ఫైనల్లీ వీ రీచ్ మారేడుమల్లి సెంటర్ అనమాట. కరెక్ట్గా మారేడుమల్లి సెంటర్ కాడ అయితే ఉన్నాం. ఇటు వెళ్తే పుష్ప షూటింగ్ ఏరియా అంతా వస్తుంది. ఇటువైపు వెళ్తే సన్ రైజ్ చూడాల్సిన లొకేషన్ వస్తుంది. అది వచ్చి సన్ రైజ్ లొకేషన్ ఎర్లీ మార్నింగ్ 3కి ఆ టైంలో చూడాలంట, లేదా ఈవినింగ్ టైంలో. అండ్ అది ఒడిస్సా కొండ అనమాట. అది కాకపోతే పేరు అలా పిలుస్తారనమాట, ఒడిస్సా కొండ. దానికి ఇంకో పేరు కూడా ఉంది, అది మళ్ళీ చెప్తాను, మర్చిపోయాను నేను. అండ్ ఇప్పుడు రూమ్స్ అయితే తీసుకొని రూమ్స్లో చెక్కింగ్ చేసి రెస్ట్ అయితే తీసుకోవాలి. చాలా టైర్డ్ అయితే అయిపోయి ఉన్నాము. రెస్ట్ తీసుకొని పుష్ప షూటింగ్ ప్లేస్ ఈరోజు కవర్ చేసి రేపు మార్నింగ్ సన్ రైజ్ చూసి ఇంకా జంప్ ఇక్కడి నుంచి ప్లాన్ అయితే అది. రూమ్స్ అయితే ఎత్తుక్కోవడం స్టార్ట్ చేస్తాం. అయితే రూమ్ అయితే దొరికింది మాకు. ముగ్గురికి కలిపి 1000 అయితే పడింది, 3 మెంబర్స్కి. బాగుంది బాగా రూము, ఎక్సలెంట్. టీవీ కూడా ఇచ్చారు మనకి. రూమ్ చూడండి ఎలా ఉందో. రాగానే అది కామన్ అనమాట, లగేజ్ ఎత్తి వేసి చెత్త చేయడము. రాధా అయితే ఇప్పుడే బ్రష్ కూడా వేసాడు. ఒకసారి వాష్రూమ్ చూపిస్తా. ముగ్గురం సరిపోతుంది ఇంట్లో. ఓ అమ్మ, నాకు అలద్దాలు ఉన్నాయి ఇక్కడ. డబల్ గడ్డ మంచం కట్టేయమంటారు వాళ్ళు. ఇక్కడ అద్దాము షెల్ అయితే వచ్చారు. వాష్రూమ్ చూద్దాం. వాష్రూమ్ కూడా బాగుంది. ఎక్కడికైతే వెళ్ళట్లేదు, జస్ట్ అందరం ఫ్రెష్ అప్ అయిపోయి 3 గంటల్లో నిద్రపోవాలి. ఎందుకంటే నైట్ మాకు నిద్ర లేదు. 3 గంటల తర్వాత నేను మళ్ళీ లాగ్ కంటిన్యూ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం. టైం వచ్చి 2 అవుతుంది దగ్గర. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేసి అటు నుంచి అట్ట సైట్ సీయింగ్స్ ఉన్నాయి, సైట్ సీయింగ్స్ చూసుకొని వచ్చేద్దాం. మధ్యాహ్నం 2 అవుతుంది. మాకు చలి పుడుతుంది తెలుసా మీకు? నిద్ర లేసేటప్పుడు చలిగా లేసాం. ఏదో రాత్రి 6-7 ఆ టైంలో. ఒకసారి చూడండి క్లైమేట్ ఎలా ఉందో. ఎండకేమో ఎండ ఉంది కానీ భలే చలి పడుతుంది. చుట్టుపక్కలంతా చెట్లే, ఎటు చూసినా ఫుల్ చెట్లు. ఇక్కడ మాత్రం అక్కడక్కడ ఎండిపోయిన చెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే బయలుదేరుతాను. రాధా లుక్ చూడండి, ఒక హ్యాండ్సమ్ గ్లామర్ బాయ్ లాగా రెడీ అయిపోయాడు మా బావా. రా, అసలు నీ లుక్ చల్లండి ఇప్పుడు దాకా. ఇప్పుడు ఏం లేదు, మన లొకేషన్స్ జస్ట్ 3 ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్లో అన్సీజన్. మేము వచ్చింది అన్సీజన్ అటెండ్ చెప్పి అన్సీజన్ కూడా కాదు ఇది. సీజన్ ఎండ్ అయిపోతున్న సిచ్యువేషన్లో వచ్చాము మేము. ఎండ్ అయింది, ఎండ్ అయిపోయింది. సీజన్ రేపు నెల
రేపు నెల కాదు, ఎండ్ అయిపోయింది ఇది. డిసెంబరు, జనవరి, నవంబర్, డిసెంబర్, జనవరి, అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది సీజన్. అదంతా ఏం కాదు, ఇంటర్వల్గా. అదేంటంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి యాక్చువల్గా సీజన్ అనమాట. ఇక్కడ మేము మార్చు మిడిల్ ఏజ్లో వచ్చామన్నమాట. సీజన్ అట్ట అని చెప్పి ఎండ్ అవ్వలేదు, సీజన్ అట్ట అని చెప్పి ఇంకా ఉంది. మార్చు అయిపోతే ఇంకా పూర్తిగా సీజన్ ఎండ్ అయిపోయినట్టే. ఇక్కడ నేను టోపీ పెట్టుకుంటా, ఎలా టోపీ పెట్టుకుంటే బాగుందా బాగాలేదో ఒకసారి కామెంట్ చేయాలి. ఇప్పుడైతే ఏం లేదు, వెళ్ళి ఫస్ట్ ఫుడ్ తినేసి సేమ్ ఒకటే రూట్ అనమాట. ఇందాక మీకు ఒక సెంటర్ చూపించాను కదా, ఇట్టనమాట. నేరుగా ఇలా వచ్చేసి ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాం మేము ఈ హోటల్లో. గూగుల్ మ్యాప్ స్క్రీన్ షాట్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే వేస్తా, అంటే మీకు ఒక ఐడియా కోసం అనమాట. మేము ఒక 65 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ 65 కిలోమీటర్స్ బ్యాక్ రావాలి. ఫ్రెండ్స్ ఆడైతే లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసి ఇంకా డైరెక్ట్ లొకేషన్స్ అయితే చూద్దామని చెప్పి బయలుదేరేసాం. అసలు బయలుదేరంగానే చూడండి అసలు ఎంత పెద్ద చెట్లు, లొకేషన్స్ అయితే అద్దరిపోతుంది. ఏడైతే హెల్మెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, మస్ట్ అండ్ షుడ్ ఏం కాదు. అంటే నేచర్ని ఎంజాయ్ చేసేదానికి ఇక్కడ అట్లాంటి రూల్ ఏం లేదు. చూడండి ది వుడ్స్ అంట. ది వుడ్స్ ఏడా విన్నాను ఇది పేరా ఏమోలే. అసలు చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎర్రచందనం చెట్లు కూడా ఉంటాయి. ఎక్కల సరుకు అంతా మన ఏపీలోనే ఉంది. పుష్ప మర్చిపోయినా, ఇక్కడ మారేడుమల్లిలో అల్లు అర్జున్ గారు ఒక రిసార్ట్లో అయితే స్టే చేశారు. అది నేను చెక్ చేసి ఒకవేళ వీలైతే ఆ రిసార్ట్ కూడా చూపిస్తా. ఇంకోటి ఏంటంటే పుష్ప సినిమా డైలాగులు ప్లస్ పుష్ప షూటింగు ప్లస్ పుష్పలో చాలా వరకు ఇక్కడే జరిగినాయి అన్నమాట. డైలాగులు కూడా ఇక్కడ చేరే రాసుకున్నారంట. అంటే మారేడుమల్లిలో ఒక అరపోట్లో చూడాల్సినవి ఏమైనా ఉన్నాయంటే ఇవి ఒక 3 ప్లేసెస్ ఇప్పుడు మనం పోయేది. నేను స్క్రీన్ మీద వేస్తా టెక్స్ట్ రూపంలో. అండ్ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక డెస్టినేషన్కి అయితే వచ్చాము. డెస్టినేషన్ పేరు వచ్చి నేను మీకు స్క్రీన్ మీద వేస్తాను, నాకు మర్చిపోయినాను, నేను గుర్తురావట్లా. ఇక మా ఫ్రెండ్స్ ఉన్నారు, సోకులేరు వ్యూ పాయింట్. డెస్టినేషన్ వచ్చి సోకులేరు వ్యూ పాయింట్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పుష్ప మూవీ షూటింగ్ జరిగింది ఇక్కడ అనమాట. ఆడ శ్రీవల్లి వాళ్ళు అది సాంగ్ ఒకటి ఉంది కదా, అది ప్లస్ తెలిసే నాకు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి లారీ కూడా నడిపారంట ఇక్కడ. అంటే ఇక్కడ లారీ ఎలా వచ్చిందంటే అది వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, వాళ్ళ టీం ఎలా తప్పించుకున్నారు మనకైతే తెలియదు, కానీ లారీ నడిపింది. ప్లస్ కొన్ని షూట్స్ అయితే జరిగింది ఇదే లొకేషన్. అంటే ఇదే లొకేషన్ అంటే ఈ బండరాలు కాదు, కొంచెం అవతల లోపలికి వెళ్తారు. అంటే ఇక్కడ రాగానే స్పెషల్గా ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా మెటల్ బ్రిడ్జ్ కట్టారు వ్యూ పాయింట్ లాగా. ఇక్కడ షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఏమైంది ఏందో కనిపించిందా రాధాక? ఎర్రచందన స్మగ్లింగ్ రాధా పట్టేశాడు. S25 అల్ట్రా ఇది. లారీ సీన్ వచ్చి సాంగ్ ఒకటి అంట. సాంగ్లో శ్రీవల్లి సాంగ్ ఒకటి అంట. అటువైపు అంట లారీ నడిపింది, అదంతా వెళ్ళిపోవాలి. బాగుంది కదా వ్యూ. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రాగానే ఇదే వ్యూ పాయింట్ అనమాట. ఇంకెక్కడ బళ్ళు అయితే పార్క్ చేసి కొన్ని ఫొటోస్, వీడియోస్, రీల్స్ అయితే తీసుకుని. రాదా నన్ను ఫోటో కొట్టలే నువ్వు? అరే నన్ను ఫోటో కొట్టడం మర్చిపోయాడు రాదా. ఇప్పుడు నన్ను ఫోటో కొట్టేసి వెళ్ళిపోతాం మేమైతే. నెక్స్ట్ లొకేషన్ ఉంది చూడండి. వెళ్ళే దారిలో చిన్న లొకేషన్ వస్తే ఆపా. వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఫుల్గా ఉండే కాడికి బర్రెలు ఈత కొడుతున్నాయి ఇక్కడ. బలా ఉన్నాయి చూడు బర్రెలు, క్యూట్ బర్రీ. ఇది గిఫ్ట్ ఆఫ్ ది నేచర్ వాళ్ళు బర్రీ. మధు ఇదిగా చెడు మీ బర్రీ ఏడు ఉంది. సూపర్ ఉంది వ్యూ. ఏంది ఆడికి వచ్చారా? ఆడేం లేదు, నేనైతే బర్రెల కోసం ఆపా. బర్రెలు బాగున్నాయి నాపా. కాదులే బర్రెలు మనవుతున్నాయి, బిల్ల మనవుతున్నాయి. రాజు మర్చిపోయినా పుష్ప సినిమాలో గాయస్. ఇదిగోండి ఈ బ్రిడ్జి కింద నుంచి లారీలు పోయినాయి. ఏడే సికాత్ బనావు గంత గాల్చి ట్యాంకీని పేల్చింది. అలా ఉండి వచ్చి బ్రిడ్జి దోసేసేది ఏడే. ఇదిగో కింద పడిపోయి ఉంటాడు, చచ్చిపోయి ఉంటాడు, చూపిటాడు, శవం కొట్టుకో వెళ్ళిపోయి ఉంటుంది నెలల్లో. అంతే కదా బావా? ఆ బర్రె కొట్టుకెళ్ళిపోయి ఉంటుంది, ఆ బర్రె తీసుకెళ్ళిపోయి ఉంటుంది ఆ శవాన్ని. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు రెండో లొకేషన్కి అయితే వై జంక్షన్ కాడ నుంచి రైట్ తీసుకున్నాం మేము. అదే సేమ్ అదే రూట్ నుంచి వై జంక్షన్ కాడ రైట్ తీసుకుంటే ఇంకొక లొకేషన్ దారి. ఇది లొకేషన్కి దారి చూడండి ఎంత స్ట్రైట్ ఉందో. అసలు చుట్టుపక్కల ఫుల్ అడివే, సిగ్నలే లేదు జియోకి, బిఎస్ఎన్ఎల్కి తప్ప. ఇప్పుడు మనం రెండో డెస్టినేషన్ని దాటుకొని అయితే వచ్చాం. నేను దాన్ని రికార్డ్ చేయలేదు, దాన్ని అక్కడ కూడా ఆపలేదు. ఎందుకంటే ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. ఇది గబాన్ క్లోజ్ చేస్తారు. నేను ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా చెప్పారు నాకు. టైం అయితే ఉంది, కాకపోతే వీళ్ళు క్లోజ్ చేస్తారు రాదా. వీళ్ళు ఎవరు మాట ఎండరు వీళ్ళు. లోపల వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటాయి. ట్రెక్కింగ్ ఉండదు,
రాదా దీని లోపల ట్రెక్కింగ్ ఉండదు, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 100 మీటర్స్. ఆడా అవునా టైమింగ్స్ ఉన్నాయి ఈడ తీసే ఉందా? అడుగు ఒకసారి ఉన్నారు లేరు. వాకబుల్ డిస్టెన్స్ చాలా బాగుంటుంది రాదా ఇది మునిగేదానికి. వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్లో ఉంది, కనుక్కుంటున్నారు మన వాళ్ళు, ఏ విషయం తెలియదు. ఆ లోపల బ్యారికేడ్ కూడా వేసారులే. లేదు ఇప్పుడు సెకండ్ లొకేషన్కి పోతాం, చాలా బాగుంటుంది అది కూడా, ఫుల్ వాటర్ ఫ్లోటింగ్. నాకైతే సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ లొకేషన్ కాడికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు స్పెండ్ చేసి ప్రశాంతంగా బయలుదేరదాం. లొకేషన్ ఏదో చూపిస్తా చూడండి. ఒక నది హైలైట్ ఉంటుంది, దారి ఇక్కడ నుంచి ఉంది. బండ్లు ఇంతకుముందు అయితే కార్లు కూడా వెళ్ళేది, ఇప్పుడు ఏందో బాగా మట్టి వచ్చేసింది. అసలు హైలైట్ ఉంటుంది చూడండి. చూడండి ఎంత పెద్ద నది ఏర్లైపోతా ఉంది అక్కడ. అక్కడ ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి మనం అయితే బయలుదేరదాం. ఇంకోండి చాలా జాగ్రత్త అండి, జాగ్రత్త ఇడా రారాదా. ఆ స్టైల్గా వస్తున్నాడు, జారి పడితే నాకు కంటెంట్ ఇస్తాడు అనమాట అప్పుడప్పుడు. నువ్వు కాక 500 రూపాయలు చూసుకున్నావు అని చెప్పి. వెళ్ళిపోతా ఉన్నా అబ్బులో ఉంది వస్తావా రాదా ఫ్లోటింగ్ ఉంది. అసలు దూరం నుంచి వర్త్ కాదు, ఒక్కసారి చూడండి. అసలు రాదా ఇది కెమెరా కూడా వర్త్ కాదు రాదా, నాకు అంతే అనిపించలేదు. బొల్లో ఉంది రాదా ఇదే, ఆడికెళ్ళ చేత కొట్టుకుంటా దో బావా గబండి రా. నీకు ఒక స్పెషల్ చెప్తా దీని గురించి. బెల్ల రాదా వర్రే, వాటర్ చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఎవరు ఎఫ్కేనా? దా మీ ఇద్దరికి ఒక స్పెషల్ చెప్తా దీని గురించి. ఫస్ట్ దానికి స్పెషల్ ఏంది, పుష్ప షూటింగ్ జరిగింది. రెండో దాని స్పెషల్ ఏంది చెప్పలే, నేను ఏడకి తీసుకొస్తా అని చెప్పి ప్రశాంతంగా ఉంటుందని. మూడో దాని స్పెషల్ ఏంది తెలుసా, 100 మీటర్లో వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు, ప్లస్ ఆడ ఈత కొట్టేదానికి ఫ్యామిలీతో బాగుంటుంది. ఇది దీని స్పెషల్ ఏంది తెలుసా, నువ్వు ఈదుకుంటా ఆ చెట్లు దాటి అవతలకి వెళ్ళావు అనుకో, వెల్కమ్ టు ఒడిస్సా అని వస్తుంది. ఒడిస్సా ఓ ఎల్లో చెక్కేస్తారు నీకు. ఒడిస్సా ఇది, ఒడిస్సా బార్డర్ చూసుకో గూగుల్ మ్యాప్లో. అవతల పక్క ఒడిస్సా, యువతల పక్క ఆంధ్రప్రదేశ్. దీని స్పెషల్ అది. చూసా బావా అట్టుందా? ఎక్సలెంట్గా ఎక్స్పెక్ట్ చేయలే కదా ఇదే. నాట్ ఎక్స్పెక్టెడ్. యూ టాకింగ్ ఫుల్ ఇంగ్లీష్ ఆన్ దిస్ రైట్, యూ నో. నువ్వు ఇంక ఇంగ్లీష్ వచ్చేసిందా? భలే ఉంది ఫ్రెండ్స్. అసలు అది అసలు ఒక 10-15 నిమిషాలు అలా కాళ్ళని నెలల్లో పెట్టి చెప్పులు ఇప్పేసి, ఏం బావా వర్త కదా. అటా ఒక 10-15 నిమిషాలు టైం స్పెండ్ చేసి, ఇటు కూడా దారి ఉంది బావా, చాలా దూరం దారి ఉంది. లేదు అదేంటంటే ఇటు వెళ్ళి అవతలకి వెళ్ళి ఆడకి రావచ్చు. ఆ ఎన్ని గట్టది అవును బాబు. ఫోటోలు ఏంటంటే మనం ఋషుడు ములిసాడు ఎడా వింటున్నా ఊరే పోరే ఈరా ఫోటో కొట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఏడైతే కొన్ని ఫోటోలు కొన్ని రీల్స్ అయితే తీసుకొని ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. మన ఇన్స్టాగ్రామ్ ఐడి తెలియకపోతే DTS సిద్ధు ఫాలో అవ్వండి. టైం టు టైం అప్డేట్స్ ఉంటాయి, స్టేటస్లో పెడతా ఉంటా డైలీ ఎక్కడ ఉన్నాను, రైడ్స్ విషయంలో మాత్రమే. ఓకే, ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకైతే బయలుదేరదాం. మాకు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి చీకటి పడిపోతుందని మేమైతే బయలుదేరేసాం. ఒకసారి బయలుదేరేటప్పుడు ఈ కొండల వ్యూ చూడండి ఎలా ఉందో. కొండల వెనక సూర్యుడు దాంకుంటున్నట్టుంది, క్రేజీ ఉన్నాడు అసలు, ఎర్ర సూర్యుడు. చూడండి కొండలు సూపర్గా ఉన్నాయి కదా కొండలు. రేపు ఏదో ఒక కొండ మీదకైతే మనం వెళ్ళబోతున్నాం. రెడీగా ఉండండి రేపటి వీడియో కోసం.
మొత్తానికైతే మార్కెట్ కాడికి అయితే వచ్చేసాం. మా హోటల్ కాడి నుంచి దాటేసి మెయిన్ సెంటర్కి అయితే వచ్చి ఫీల్స్ తక్కువ ఉండే కాడికి వెహికల్లో ఫీల్స్ పట్టిద్దామని అయితే అనుకుంటున్నాం. అండ్ బై ద వే ఈరోజు ఫస్ట్ ఫ్యూల్ స్టాప్. ఈరోజు ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ కదా రాదా? ఫస్టే కదా పెట్రోల్ పట్టినా? ఓకే ఓకే. రాదా ఫుల్ టైం పట్టించేసాడు. ఇంకా నేను మాకు ఆల్రెడీ 2 పాయింట్స్ ఉన్నాయి, పట్టించేద్దాం ఏమైతే. ఫ్రెండ్స్ ఇప్పుడే టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆగాము. ఆగి ముగ్గురం దోశ అయితే చెప్పుకున్నాం, తినేస్తున్నాం. తినేసి పాల ప్యాకెట్ బ్రెడ్లో అయితే తీసుకున్నాం అక్కడ. ఇంకైతే రూమ్కి అయితే వెళ్ళిపోదాం.